గ్రీన్ పడిందేమో అనుకున్నాను అంటాడు. అంతే. ఈ బుద్ధే మన రాజకీయాల్లో ఈ పత్రికలు వాడుతున్నటువంటిది. మనం ఒక బురద వేస్తా ఉంటే పబ్లిక్ ఆ రూట్లో ఆలోచించడం ప్రారంభిస్తే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది. ఈ ఫార్ములా సక్సెస్ అయింది ఆంధ్రాలో. ఎన్టీ రామారావు మీద ఇలాంటి ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. మొన్న జగన్మోహన్ రెడ్డి మీద ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. రాజశేఖర రెడ్డి మీద సుదీర్ఘంగా 25 సంవత్సరాలు ఆయన సీఎం కానికుండా ఇదే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈ ఫార్ములా ఆంధ్రాలో వరకు యాక్సెప్టబుల్. తెలంగాణలో దీనికి రివర్స్ నడిచింది. కేసీఆర్ని తిట్టగా కేసీఆర్ హీరో అయ్యాడు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిట్టగా రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు. అక్కడ రివర్స్ ఫినామినా నడుస్తుంది. ఇక్కడ వీళ్ళు అనుకున్న ఫినామినా నడుస్తుంది. అక్కడ వాళ్ళని తిడితే ప్రజలు తిరగబడ్డారు, మావాడిని పద్దాకి ఎందుకు తిడతామని. అందుకని కేసీఆర్ హీరో అయ్యాడు. కేసీఆర్ని పొగటం ప్రారంభించాక ఏంది నెట్ట పొగుడుతున్నారు అని చెప్పి రివర్స్లో రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు జనం. ఇక్కడ మాత్రం అట్లా కాదు. అక్కడ ఏంటంటే రెబలిజం తెలంగాణలో, ఇక్కడ పాజిటివిజం. మనం వీళ్ళు పేపర్లు ఎట్లా రాస్తారో అట్లా ఆలోచించడం బిగిన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అద్భుతమైన వ్యక్తి, 2018 అప్పుడు ఏమీ తెలియని వ్యక్తి. మోడీ 2018 అప్పుడు పరమ దుర్మార్గుడు, ఇప్పుడు మంచోడు. ఎన్టీ రామారావు ఒకప్పుడు మంచోడు, తర్వాత చెడ్డోడు, మళ్ళీ ఇప్పుడు మంచోడు. వాళ్ళు ఎట్లా రాస్తే అట్లా వాళ్ళ మైండ్కి అనుగుణంగా ట్యూన్ అవ్వడం ఇక్కడున్న ఇంటలెక్చువల్స్కి అలవాటు. అంటే మేము చదువుకున్నాం అంటే ఇక్కడ ఏంటంటే మనం 2 రకాలు. ఒకటి అక్కడ నిజాం నవాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినోడు, తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినోడు. కాబట్టి ప్రతి దాంట్లో మంచి చెడు ఆలోచిస్తారు. ఇక్కడ మనం రాజుల కాలం నుంచి గజపతి రాజులా లేకపోతే కొండవీటి రాజులా రెడ్డి రాజులా ఇట్లా రాజుల చేత పరిపాలించబడ్డాం. కాబట్టి రాజుగారి గురించి పాజిటివ్ తప్పించి నెగిటివ్ అనుకోవడానికి ఉండదు, నెంబర్ 1. రెండోది తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మనల్ని. బ్రిటిష్ ద్వారా చాలా గొప్పోడు, మేధావి